మరి ఇక్కడ ముఖ్యంగా పిల్లల్ని కన్నా తల్లులు హౌ సాటిస్ఫైడ్ దే ఆర్? They are more happy actually after taking baby into their hands. They feel so much of I can see sunshine in their faces. సో ఇప్పుడు ఎస్ఎల్జీ హాస్పిటల్లో మనము ఇందాక కార్డియాలజిస్ట్తో మాట్లాడేసిన ఒకసారి గెటప్ అంతా మారిపోయింది, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, నాకు అర్థమైంది. బట్ నేనున్న ప్లేస్లో డెఫినెట్గా ఎవరైనా కూడా ఇదే కాస్ట్యూమ్తో ఉంటారు అనమాట. సో నేను ఇప్పుడు కలవనీకి వచ్చిన గైనకాలజిస్ట్ డాక్టర్ సుమన గారిని. ఎందుకు అని అంటే ఇక్కడ గైనిక్ కేర్ కూడా చాలా బాగుంటుంది అనేసి కొంతమంది చెప్తా ఉండే అనమాట. సో ఎట్లుంటుంది ఏంది, వీళ్ళు తీసుకునే స్పెషల్ కేర్ ఏంది, ఇట్లా ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, అండ్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి రకరకాలుగా యూనో డెలివరీస్లో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి ఎట్లా ట్రీట్ చేస్తారు, ఇలాంటి అన్ని ముచ్చట్లు మేము పెడతాం అన్నట్టు. సో మంచి క్లారిటీ వస్తుంది మీకు కూడా. చూడండి మేడం, నమస్తే. నమస్తే. సో యాక్చువల్గా గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్య ఇంకెక్కువ అయిపోయినాయి మ్యామ్. అంటే ఇంతకుముందు కన్నా కూడా, ఇంతకుముందు ఎట్లా అంటే గైనిక్ ప్రాబ్లం అనేది వినిపించేది కాదు. నాకు గుర్తున్నంత వరకు మమ్మీలు వాళ్ళ అమ్మమ్మల టైమ్స్లో ఒక్కసారి హాస్పిటల్ అడ్మిట్ అయితే జస్ట్ ఇట్లా వచ్చిండ్రా, పిల్లల్ని కన్నారా, ఎత్తుకున్నారా, టక్కున వాళ్ళంతా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారా. బట్ నవర్ డేస్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఫస్ట్ పిల్లలు పుట్టడం ఒక గగనం అయిపోయింది, ఆ పుట్టిన పిల్లలతో పాటు వచ్చే కాంప్లికేషన్స్ ఇంకో గగనం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చే కేసెస్ ఎంత టఫ్ ఉంటున్నాయి, ఎంత టాస్క్ ఉంటున్నాయి అది చెప్పండి నాకు ఒక్కసారి. యూజువలీ పాతకాలంలో అయితే బాగా న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ బాగా ఉండేది, చాలా హెల్తీగా ఉండేవాళ్ళు, నార్మల్ డెలివరీస్ చాలా అయ్యేవి, అండ్ అమ్మమ్మలు 6-7 పిల్లల్ని కూడా కనేవారు. నవడేస్ ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ దాట్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ మంది కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. అండ్ కెరియర్ అని చెప్పేసి లేట్గా మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ అయ్యేసరికి పిల్లలు కూడా అంత హెల్తీగా అవ్వకుండా అట్లా అవుతున్నారనమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఆఫ్టర్ డెలివరీ కూడా, అండ్ ఐ మీన్ ఆఫ్టర్ కన్సెప్షన్ కూడా, డెలివరీకి వచ్చినప్పుడు అమ్మాయిలందరూ చాలా నాజుకు. సో ఆ ప్రెగ్నెన్సీ పెయిన్స్ని వాళ్ళు బేర్ చేయడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటున్నారనమాట. సో వాట్ డూ యూ సే, వాటి కోసము ఎపిడ్యూరల్ అనాల్జీసియా అని డ్యూరింగ్ ద డెలివరీ టైంలో ఎపిడ్యూరల్ అనాల్జీసియా ఉంటే పెయిన్లెస్ డెలివరీస్ అనమాట. అట్లానే న్యూ టెక్నిక్స్, వాటి వల్ల, అంటే న్యూ టెక్నిక్ అంటే వచ్చి కూడా 20 years అయిందనుకోండి. సో వాటి వల్ల నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ బర్త్ పూల్ డెలివరీస్ అని, మళ్ళీ ఎలెక్టివ్ ఇండక్షన్స్ అని అట్లా చేసి, అండ్ డ్యూరింగ్ ద 9th month ఎక్కువ ఎక్సర్సైజ్, డక్లింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్, అట్లాంటివన్నీ చేయటం వల్ల పెల్విక్ మజిల్స్ అని చాలా రిలాక్స్ అవుతాయి, అండ్ విమెన్ ఫిజికల్ ఫిట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. వాటి వల్ల నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ ఎట్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్ వీఆర్ హ్యావింగ్ అ బర్త్ పూల్ డెలివరీస్ అండ్ అలాంగ్ విత్ ద ఎపిడ్యూరల్ అనాల్జీసియా. ఓకే, ఈ బర్త్ పూల్ డెలివరీస్ అంటే యాక్చువల్గా మనము వీడియోస్ చూసి ఉంటాము యూట్యూబ్లో చాలాసార్లు. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఇది బాగా ఎంకరేజ్ చేస్తారు, మన దగ్గర కొంచెం తక్కువే ఆ విషయంలో చెప్పాలంటే. లైక్ ఒక టబ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటే ఆ వాటర్లో డెలివరీ చేయడం జరుగుతుంది. అవును, రైట్. సో అది ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు అంటున్నారు కదా, హౌ సేఫ్ ఇస్ ఇట్? యూజువలీ దాంట్లో ఉన్న వాటర్ వార్మ్ వాటర్ అనమాట. అంటే మన బాడీకి అనుగుణంగా ఉండే వార్మ్ వాటర్తో సెట్ చేస్తారు. ఆ తర్వాత వెన్ విమెన్ ప్రెగ్నెంట్గా ఉండి 9 months నొప్పులు వస్తున్నప్పుడు ఆ బర్త్ పూల్లో ఉంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్స్ రెడ్యూస్ అవుతాయి, రిలాక్సింగ్గా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు లోపల ఉన్న బేబీ ఫీటల్ హార్ట్ సౌండ్స్ కూడా అప్రోప్రియేట్గా ఉంటాయి. సో హెల్దీ బేబీ డెలివరీ అవుతుంది, అండ్ మదర్కి కూడా ఆ డెలివరీ అయ్యే ప్రాసెస్ షీ విల్ ఎంజాయ్స్ ద డెలివరీ. సో ది ఇస్ ద అడ్వాంటేజ్. వాటికి చాలా ప్రికాషన్స్ కూడా, అంటే వాటర్ ఎంత స్టరైల్గా ఉండాలి, అండ్ టెంపరేచర్ ఎంత అడిక్వేట్గా ఉండాలి, అవన్నీ కూడా మేనేజ్ చేస్తే బెటర్గా హెల్దీ డెలివరీస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఒకవేళ మీరు ఈ 3 kinds ఆఫ్ డెలివరీస్ చెప్పారు కదా, దీంట్లో ఏది ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్న డెలివరీ అని అంటారు? I'll suggest epidural analgesia, painless deliveries, birth pool deliveries. ఓకే, రెండు కూడా బాగా అడ్వాంటేజ్.
డెలివరీస్ బెటర్, Hmm. కాకపోతే కొందరి సిచ్యువేషన్స్లో Hmm. అంటే ఎవరికైతే కాంట్రాక్షన్స్ ఎక్కువగా అవ్వవో Yeah. ఆర్ బేబీ హెడ్ పెద్దగా ఉండి Hmm. ప్యాసేజ్ నారోగా ఉండి దాన్ని కెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటాం, అవును. సిపిడి. సో అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో మీరు ఎక్కువగా ఎంకరేజ్ చేసేది ఈ సో కాల్డ్ 2 కైండ్స్ ఆఫ్ డెలివరీస్ అని మీరు అంటున్నారు కదా! సో అట్లా చేయించుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్య? యూజువలీ ఒక ఉదాహరణకి ఒక 10 మందిని తీసుకోండి, 10 మందిలో 5గురికి నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఓకే. ఈ మిగిలిన 5గురిలో ఓ 3గురికి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నా వాళ్ళు పెయిన్స్ తీసుకోలేక సిజేరియన్గా అవుతూ ఉంటాయి కోసేయండి అని అంటారేమో వచ్చి. అంటుంటారు. సో మనకి 50-50 సిజేరియన్స్ డెలివరీస్ అనుకోవచ్చు. ఓకే. ఓకే. సో మరి ముఖ్యంగా ఎస్ఎల్జీ గురించి మాట్లాడితే ఇక్కడ గైనిక్ కేర్ అనేది చాలా ఇంటెన్సివ్‌గా ఉంటది. అండ్ చాలా కేర్ తీసుకుంటారు అనేసి నేను విన్నా. సో ఎట్లా ఏ విధమైన కేర్ అంటే కంపారిటివ్‌లీ వేరే హాస్పిటల్స్‌తో పోలిస్తే ఇక్కడ ఎట్లుంటది? ఐఎమ్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ గైనకలాజికల్ ఎండోస్కోపీ సర్జరీస్. ఓహ్! సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ సర్జరీస్ అంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ అయి ఉండొచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్స్ ఆర్ ఫైబ్రాయిడ్స్ ఆర్ సెప్టమ్, అట్లాంటివి ఏవైనా ట్యూబల్ పేటెన్సీ అంటే ఒకవేళ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా అట్లాంటివి ఏవైనా కూడా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ సర్జరీస్ లాప్రోస్కోపికల్లీ అవుతాయి. అండ్ హిస్టోస్కోపీ ద్వారా కూడా ఎండోమెట్రియల్ పాలిప్స్, సెప్టల్ రిసెక్షన్స్ అట్లాంటివి ఇక్కడ డే కేర్ ప్రాసెస్లో 24 అవర్స్లోనే కంప్లీట్ అవుతాయి. నాకు ఒక డౌట్ మ్యామ్ ఇక్కడ. సో లాప్రోస్కోపీ ద్వారా మీరు ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్ చేస్తూ ఉన్నారు కదా! నేను చాలా హాస్పిటల్స్లో చూసిన లైక్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా లైక్ ఆ ట్యూబ్స్లో ఏవైనా బ్లాక్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ కన్నా కూడా అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా ఈదర్ టాబ్లెట్స్ పైన పెడుతున్నారు లేదా సర్జరీ చేసి తీసేస్తాం అంటున్నారు. లైక్ ఒక ట్యూబ్ సంథింగ్ బ్లాక్ లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే ఒక వైపు తీసేద్దాం అయినా కూడా పర్లేదు, తన న్యాచురల్గా బర్త్ ఇవ్వచ్చు అది ఇది అని చెప్పి ఇలాంటి వాటికి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్న హాస్పిటల్స్ చాలా చూస్తున్నాం ఈ రోజులలో. సో ఇక్కడ మాత్రం ఎందుకు లాప్రోస్కోపీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు నిజంగా లాప్రోస్కోపీ ఫర్ పర్టికులర్ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకున్నట్టుగా ఇందాక వాటన్నిటికీ కూడా ఎంత హెల్ప్ చేస్తుంది, ఏ విధంగా ఉంటుంది అంట? యూజువలీ యంగ్ ఏజ్లో అంటే 25 to 35 కన్సెప్షన్ పీరియడ్ అనుకుందాము. ఓకే. ఆ పీరియడ్లో కనుక పీసీఓఎస్ ఉన్నా ఆర్ పాలిప్స్ ఉన్నా మయోమాస్ ఉన్నా లాప్రోస్కోపికల్లీ చేయడం ద్వారా వాటిని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటాము. ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అనుకోండి, ఒక 25 years ఉన్న అమ్మాయికి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే వాళ్ళకి కన్సెప్షన్ డిలే అవుతుంది. 40 years ఉన్న వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అనుకోండి, టాబ్లెట్స్ పెడతాం. ఓకే. 20-25 years ఉన్న పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అనుకోండి, సివియర్గా ఉండి టాబ్లెట్స్కి రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తాం. వాటి వల్ల ఓవ్యులేషన్ హ్యాజన్ అవుతుంది అండ్ కన్సెప్షన్ ఎర్లీ అవుతుంది. ఓకే. సో యాక్చువల్గా బేసిక్గా ఈ లాప్రోస్కోపీకి రిలేటెడ్ ఏవైతే ప్రాబ్లమ్స్ అంటే ఏవైతే ఇష్యూస్తో వస్తారో వాళ్ళకి లాప్రోస్కోపీతో ట్రీట్మెంట్ చేసే విధానం ఏదైతే ఉందో చాలా తక్కువ హాస్పిటల్స్లో ఆ విధానాన్ని ఫాలో అవుతున్నారు. దాంట్లో ఎస్ఎల్జీ ఒకటి అని చెప్పొచ్చు. అండ్ దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ 1 day అంటున్నారు, డే కేర్లో చేసేస్తారు ఈ ట్రీట్మెంట్స్ కూడా. అవునండి. సో ఇట్లా ఎంతమంది పేషెంట్స్ వస్తారు లైక్ ఇన్ఫర్టిలిటీతో యూజువలీ ఒక 20 మెంబర్స్ వరకు మంత్లీ వస్తారండి. వాటిలో 10 మెంబర్స్ వరకు టాబ్లెట్స్తో అవుతాయి, ఇంకో 10 మెంబర్స్ వరకు సర్జరీస్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్ అయి ఉండొచ్చు, సెప్టమ్స్ అయి ఉండొచ్చు, సిస్ట్లు అయి ఉండొచ్చు, మయోమాస్ అయి ఉండొచ్చు. వాటి వల్ల సర్జరీస్ అట్లా అవుతున్నాయండి. ఓకే. సో మరి దీంట్లో మీరు చేసే ఈ సర్జరీ లాప్రోస్కోపీ సర్జరీ ఏదైతే ఉందో అది సేఫ్ అంటారా? 100% సేఫ్ ఆర్ హౌ పర్సెంట్? లాప్రోస్కోపీ ఈజ్ సేఫ్ అండి. ఎర్లీ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఉంటుంది. అండ్ ఈవెన్ దో న్యూయర్ టెక్నాలజీస్ లైక్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఎట్ అవర్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్ విచ్ ఆర్ సేఫ్. ఓకే. సో మరి ఇక్కడ ముఖ్యంగా పిల్లల్ని కన్నా తల్లులు హౌ సాటిస్ఫైడ్ దే ఆర్? They are more happy actually after taking baby into their hands.
దే ఫీల్ సో మచ్ ఆఫ్ ఐ కెన్ సీ సన్షైన్ ఇన్ దేర్ ఫేసెస్. డెఫినెట్గా కదా, ఈ రోజులలో పిల్లలు పుట్టడమే చాలా కష్టం అయిపోయింది అట్లాంటిది. సో అట్లా యూనో ఆఫ్టర్ లాంగ్ వెయిట్ తర్వాత అంత ట్రీట్మెంట్ తర్వాత అసలు ఎంతో ప్రెషర్కి లోన్ అయ్యి దెన్ దే ఆర్ గెటింగ్ అ బేబీ అంటే అసలు చాలా హ్యాపీ ఉంటారు. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే మీ తరఫున ఫ్రమ్ ఎస్ఎల్జీ యూనిట్ ఏం చెప్తారు మీరు? We are having a expertise team over here which are dedicated, we are dedicated for the patients who wants to conceive and who are suffering from the gynecological problems. We are there here to help them. సో మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కంపాషన్ అండ్ ఎంపతీతో మా యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాం. బట్ ఏదేమైనా సుమన గారు మాట్లాడితే సగం రోగం తగ్గిపోతుంది నిజంగానే. షీ హ్యాస్ అ వెరీ నైస్ స్మైలీ ఫేస్. సో ఫస్ట్ డాక్టర్కి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, హౌ దే టాక్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్కి డాక్టర్ అనేటోడే ఫస్ట్ పెద్ద మందు. నిజంగా వాళ్ళు రాసే మందుల కన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే సగం రోగాలు తగ్గిపోతాయి. దిస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ. నేనే కదా, అందరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. చిన్న ఉన్నప్పుడు కూడా జ్వరం బాగా వచ్చేది, ఇంట్లో ఉన్నంతసేపు జ్వరము, నేను స్కూల్కి వెళ్ళాను, నేను అది ఇది అని అంటారు. హాస్పిటల్కి వెళ్ళంగానే అసలు ఆ డాక్టర్ వచ్చి ఎక్కడ ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు అన్న భయానికి ఫస్ట్ పోతుంది, తర్వాత ఆ డాక్టర్ వచ్చి మాట్లాడగానే ఇంకో సగం పోతుంది. సో ఆ క్వాలిటీ మీలో ఉంది కాబట్టి డెఫినెట్గా చాలామంది ప్రిఫర్ చేస్తారు మిమ్మల్ని. సో ఇక్కడికి రావడానికి, మీతో సర్జరీస్ చేయించుకోవడానికి. వెరీ నైస్ టాకింగ్ టు యూ మ్యామ్. అండ్ యాక్చువల్గా కొన్ని ప్రొసీజర్స్ కూడా ఎట్లా చేస్తారనే విషయాన్ని చూడాలనుకుంటున్నాను. నేను ఓటీ రౌండ్కి తీసుకెళ్తాను. ఓకే, సో యూ కెన్ హ్యావ్ ఎ ఓటీ ఎక్స్పోజర్ అండ్ విచ్ ఈస్ అమేజింగ్. అండ్ ఐ థింక్ మీరందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ ఎంతూజియాస్టిక్గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు మేము ఈ కాస్ట్యూమ్ ఎందుకు వేసుకున్నాం? అందుకే వేసుకున్నాం అన్నట్టు. మిమ్మల్ని కూడా తీసుకపోతే మీకు కాస్ట్యూమ్ అవసరం లేదు, రండి. సో ఇప్పుడు మనము ఏదైతే ప్రొసీజర్ జరిగే ఆపరేషన్ థియేటర్స్ అంటాం కదా మనము, సో ఆ థియేటర్ లోపల ఉన్నాం అనమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న ఆపరేటర్స్ ఏంది, వీళ్ళు ట్రీట్మెంట్ ఎలాంటి ఆపరేటర్స్తో చేస్తారు, ఎట్లుంటుంది, ఎంత టెక్నాలజీ పరంగా ఎంత అప్డేటెడ్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, అండ్ మేడం మనకి ఆ ప్రొసీజర్తో సహా వాటిని చూపిస్తూ మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే కొంచెం నాలెడ్జ్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఎస్ఎల్జీలో క్వాలిటీ ఎట్లుంది, క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఎట్లుంది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట. సో మేడం ఇది ఏంటంటారు దీన్ని? రమ్య ఇస్ కాల్డ్ బాల్స్ మెషిన్. ఓకే, వీటిలో ఏంటంటే అనస్థీషియా ఇవ్వడానికి, ఆపరేషన్కి ఎర్లీగా అనస్థీషియా ఇవ్వడానికి ఈ ఆపరేటర్స్ని యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, and this is called operation table, and we are also having a laparoscopic monitor and cautery, all the equipped with the lights. సో లాప్రోస్కోపీలో ప్రొసీజర్ ఎట్లుంటుంది అంటారు మ్యామ్? అంటే బేసిక్గా లాప్రోస్కోపీ అంటే మనకి జనరల్గా ఒక థిన్ కైండ్ ఆఫ్ సమ్ నీడిల్ కైండ్ ఆఫ్ థింగ్ ఎంటర్డ్ ఇన్ టు ది బాడీ. దాని తర్వాత అక్కడ చిన్న ఏవైతే బబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు డిస్టర్బ్ చేసి పగలగొట్టేసి ఇది అవుతుంది అన్న విషయం తెలుసు. బట్ అది ఎంత సేఫ్, ఇస్ ఇట్ పెయిన్ఫుల్ ఆర్ ఎలాంటివి వాడతారు అనేది దాంట్లో ఒకసారి చూడాలండి. యూజువలీ అనస్థీషియా ఇచ్చిన తర్వాత పేషెంట్ ఎప్పుడైతే అన్కాన్షియస్ స్టేట్కి వెళ్తారో అప్పుడు అబ్డామిన్లో పోర్ట్ వేస్తామన్నమాట. కెమెరా పోర్ట్ వేసిన తర్వాత కెమెరాతోని గ్యాస్ ఇన్సఫ్లేషన్ చేసి అబ్డామిన్ని డిస్టెండ్ చేస్తారు. అబ్డామిన్ని డిస్టెండ్ చేసిన తర్వాత ఆపరేషన్కి అనుగుణంగా 3 పోర్ట్స్ కానీ 2 పోర్ట్స్ ఆర్ 4 పోర్ట్స్ కానీ వేసి కెమెరా లోపలికి పాస్ చేసి మానిటర్లో ఆ విజువల్స్ చూసుకుంటూ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తూ డిసీజ్ని క్యూర్ చేయడం అవుతుంది. ఓకే, సో బేసిక్గా చాలా సెన్సిటివ్ అండ్ నారో ప్లేసెస్ కాబట్టి మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ ప్లేసెస్, అబ్డామినల్ ప్లేస్ కానీ యూట్రస్ అదంతా కూడా కొంచెం సెన్సిటివ్ వెటీ ప్లేస్ అండ్ కొంచెం యూనో ఏమంటారు చాలా చాలా నారోగా చాలా తక్కువ ప్లేస్ ఉండే ప్లేస్ కాబట్టి డైరెక్ట్గా చూడడానికి కానీ అట్లా ఉండదు. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు పోర్ట్స్ పంపించి, అంటే పోర్ట్స్ కెమెరాస్ పెట్టి పంపించి త్రూ ఆ కెమెరాస్ ఇక్కడ మొత్తం మానిటర్ పైన మీకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి అట్లా సర్జరీ చేయడం జరుగుతుంది. అవునండి. ఓకే, అండ్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది మ్యామ్ అది? యూజువలీ అనస్థీషియా కాబట్టి పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్లో ఉంటుంది. పెయిన్ అనేది పోస్ట్ సర్జరీలో ఇన్ఫిల్ట్రేటివ్ ప్రొసీజర్స్ అని లోకల్ ఇన్ఫిల్ట్రేషన్స్ చేస్తే అనస్థటైజ్డ్ అయ్యి పెయిన్ తక్కువగా ఉంటుంది. వాటితో పాటు పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి. ఇంట్రావీనస్ పెయిన్ కిల్లర్స్, ఇంట్రామస్క్యులర్ పెయిన్ కిల్లర్స్, ఓరల్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. వాటి వల్ల
పెయిన్ అంతగా అనిపించదు. ఓకే. అండ్ ఇవేవో అన్ని సూదులు ఏందో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది మ్యామ్. అదేందో చెప్పండి భయంకరంగా ఉన్నాయి. వీటిని పోర్ట్స్ అంటాము. ఓకే. అయితే ఈ పోర్ట్స్లో ఏంటి అంటే 10 mm పోర్ట్స్, 5 mm పోర్ట్స్ అని ఉంటాయి. యూజువల్గా 10 mm పోర్ట్స్ని కెమెరా కోసం తీసుకుంటాము. ఓకే. అండ్ 5 mm పోర్ట్స్ ఆపరేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వేసుకోవడానికి 5 mm పోర్ట్స్ తీసుకుంటాం. ఓకే. అండ్ ఇవి మ్యానిపులేటర్స్ అండ్ ఇవన్నీ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ సీజర్స్, ఫోర్సెప్స్ అండ్ నీడిల్ హోల్డర్స్, ఓకే. ఇట్లా అన్ని ఈ స్కోప్స్ వేసేసి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సర్జరీస్ చేస్తాం. ఓకే. సో ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు టెక్నాలజీ చాలా మారింది. దాంట్లో కూడా ఏంటి అంటే వీళ్ళ టీమ్ అంతా కూడా కొంచెం స్పెషలైజ్డ్ టీమ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయడానికి. సో మీ టీంలో ఎంతమంది ఉంటాం మ్యామ్? మీ ముందు అంటే ఇప్పుడు ఒకవేళ ఒక సర్జరీ చేస్తున్నారు మీరు, ఎంతమంది ఉంటారు లోపల మీతో పాటు? ఆపరేటింగ్ టీమ్ వచ్చేసేసి ఆమె చీఫ్ సర్జన్, ఆ తర్వాత ఇద్దరు కానీ అసిస్టెంట్స్, ముగ్గురు కానీ అసిస్టెంట్స్ని తీసుకుంటాము. ఓకే. అనస్థీషియా టీమ్ వచ్చేసేసి ఇద్దరు చీఫ్ అనస్థీషియాలజిస్ట్ అండ్ రెసిడెంట్స్ ఉన్నారు. ఓకే. అండ్ వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ఆపరేటింగ్ రూమ్. ఓకే. సో ఇలాంటి కేసెస్లో అంటే ఇప్పుడు మనకి హార్ట్ డిసీజ్ ఇలాంటి కేసెస్లో అంటే ఎలాంటి యూనో ప్రాబ్లమ్స్ వస్తాయి థియేటర్ లోపల కూడా అనే విషయం కొంచెం ఐడియా ఉంది. బట్ ముఖ్యంగా ఇలాంటి కేసెస్లో ఆడవాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆపరేషన్లో జరిగేటప్పుడు? ఇప్పుడు సిజేరియన్ తీసుకోండి. సిజేరియన్లో ఆపరేషన్ అప్పుడు కొంతమందికి యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అవ్వదు. అట్లా కాంట్రాక్ట్ అవ్వకపోయేసరికి ఏమవుతుంది, పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటాము. అంటే యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వకపోతే కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం అవుతుంది. అట్లా అయిన తర్వాత చాలా వరకు యూట్రస్ కాంట్రాక్ట్ అవుతుంది, కానీ పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అట్లాంటివి రావచ్చు, పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు, ఆర్ ఊండ్ డెహిసెన్స్ అట్లాంటివి రావచ్చు. అవి ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్. సో వాటన్నీ అవి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి వాటికి అనుగుణంగా ప్రివెన్షన్ మోడ్లో ప్రాపర్ ప్రొసీజర్లో కనుక ఫాలో అవుతే అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో బేసిక్గా ఇక్కడ జరిగే ఏదైనా కూడా చాలా కేర్ తీసుకొని, అండ్ చాలామంది కూడా అంటే నేను ఇప్పుడు వచ్చినా కదా లోపలికి వచ్చేటప్పుడు కూడా నేను చూసిన దే సెడ్ దట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వేర్ ఇలాంటి క్లోత్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం స్టెరిలైజ్ చేసి పెట్టిన క్లోత్స్ కాబట్టి ఇవి మాత్రమే వేసుకోవాలి, జుట్టు బయట ఉండొద్దు, అండ్ చేతులు శానిటైజ్ చేసుకొని లోపల రావడం ఇవన్నీ కామన్. మాస్క్ కూడా కంపల్సరీ వాడతారు. అండ్ మొత్తం కంప్లీట్గా ఉన్న టీం అందరు కూడా ఇదే అవతారాలు ఉన్నారు అన్నట్టు. బేసిక్గా నాకు కొంచెంసేపు ఏదో డాక్టర్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇలా ఇట్లా నిలబడితే నాకు. థ్యాంక్ యూ మేడం ఈ సబ్జెక్ట్కి. అండ్ ఇంకా మీరు ఈ ముఖ్యంగా ఈ ఎస్ఎల్జీలో ఉన్న ప్రాసెస్ గురించి, ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్. Usually spacious hospital with a good infrastructure and facilities with expertise doctors with positive vibrations will cure the patients very safely, and we want to see happiness in the patients' faces. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చాలా కేసెస్ని మీరు ఇట్లా ఇంకా మీ చేతుల మీద సక్సెస్ చేయాలి, వాళ్ళందరూ హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, you're welcome.